శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 5 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే విదియ తిథి సాయంకాలం 5 గంటల 8 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత తదియ తిథి వచ్చింది. ఉత్తర ఫల్గుని నక్షత్రం అంటే ఉత్తరా నక్షత్రం ఉదయం 8 గంటల 18 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత హస్తా నక్షత్రం వచ్చింది. గురువారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది. ఇది వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ఉదయం 8 గంటల 18 నిమిషాల లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా మాతంగ యోగం వల్ల ప్రయాణాలు విజయవంతం అవుతాయి. పనుల్లో లాభం చేకూరుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉదయం 8 గంటల 18 నిమిషాల తర్వాత హస్తా నక్షత్రం వచ్చింది. గురువారం హస్తా నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది. ఇది మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ఉదయం 8 గంటల 18 నిమిషాల తర్వాత పని మీద బయటికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే మీ పనుల్లో స్నేహితులతో గొడవలు రాకుండా ఉండాలంటే కొద్దిగా జీలకర్ర నోట్లో వేసుకుని వెళ్ళండి. జీలకర్ర నోట్లో వేసుకుని వెళితే రాక్షస యోగం ఉన్నప్పటికీ స్నేహితులతో గొడవలు జరగవు. మీ పనులు విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ప్రధానంగా గురువారానికి అధిపతి అయిన గురువు మిథున రాశిలో బుధుడింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళు సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ధనపరంగా కానీ కార్యక్రమం పరంగా కానీ 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అదేవిధంగా ఉత్తర ఫల్గుని ఉత్తరా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు కుంభరాశిలో శనింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి పై అధికారులతో ఆఫీసులో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే వాళ్ళతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే తండ్రి వైపు బంధువులతో మాట్లాడేటప్పుడు కూడా ద్వాదశ రాశుల వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడండి. హస్తా నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు కన్యలో బుధుడింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి కలిగే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు చంచలమైన మనస్సు పక్కన పెట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఉదయం 8 గంటల 18 నిమిషాల వరకు ఉంది. ఈ ఉత్తరా నక్షత్రం ఉన్న సమయంలో శంకుస్థాపన, గృహారంభం, గృహప్రవేశం ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా ఉత్తరా నక్షత్రం మంచిది. వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి ఉత్తరా మంచిది. అలాగే ఎవరైనా కొత్తగా ఉద్యోగంలో చేరాలన్నా ఈ నక్షత్రం మంచిది. భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి ఉత్తరా మంచిది. మీకు ఏవైనా ప్రాపర్టీస్ రావాల్సి ఉంటే దాని గురించిన హక్కులు మీరు పొందటానికి, మీ రిలేటివ్స్ని అడగటానికి, మీ పేరెంట్స్ని అడగటానికి ఉత్తరా నక్షత్రం మంచిది. అలాగే అన్నప్రాసన, నామకరణం, సీమంతం కార్యక్రమాలకు కూడా ఉత్తరా మంచిది. కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి నడపడానికి కూడా ఉత్తరా మంచి నక్షత్రం. ఉదయం 8 గంటల 18 నిమిషాల్లోపు ఉత్తరా నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఉదయం 8 గంటల 18 నిమిషాల తర్వాత హస్తా నక్షత్రం వచ్చింది. హస్తా నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉదయం 8:18 తర్వాత హస్తా నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఈ కార్యక్రమాల్లో ఏవైనా చేసుకోవచ్చు. అలాగే వాహనాలు కొనటం, అమ్మటం ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. రత్నాలు కొనవచ్చు, కొన్న రత్నాలు ధరించవచ్చు. కొత్తగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ప్రారంభించడానికి హస్తా నక్షత్రం మంచిది. ట్యూషన్ సెంటర్స్ పెట్టుకోవాలంటే హస్తా నక్షత్రం ఉన్నప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవడానికి కూడా హస్తా నక్షత్రం మంచిది. ప్రభుత్వ కార్యాలయాలకు పనుల మీద వెళ్ళటానికి, గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి ముఖ్యమైన పనులు చేసుకోవటానికి హస్తా నక్షత్రం మంచిది. అంటే ఉదయం 8 గంటల 18 నిమిషాల తర్వాత హస్తా నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులు ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కొద్దిగా వెంటాడే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే మేషరాశి వాళ్ళకి ఈరోజు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటప్పుడు పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా చిన్న మొత్తంలో అప్పులు చేసే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో కొద్దిగా ధనపరంగా వ్యయం కలిగే సూచనలు ఉన్నాయి. అంటే మీరు చేస్తున్న పనిలో డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు కనిపిస్తాయి. అటువంటప్పుడు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి డబ్బులు ఖర్చు చేయటం మంచిది. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఈరోజు స్త్రీ మూలక సమస్యలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. వృషభ రాశి పురుషులైనా, వృషభ రాశి స్త్రీలైనా ఇతర స్త్రీల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే చోర అగ్ని భయాలు కనిపిస్తున్నాయి. విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల పట్ల వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అగ్నికి సంబంధించిన పనులు చేసేటప్పుడు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కొన్ని ఆందోళనకరమైన పరిస్థితులు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అటువంటప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని స్థిరమైన నిర్ణయం తీసుకోండి. బంధుమిత్రులతో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు మిథున రాశి వాళ్ళు గొడవలు రాకుండా చాకచక్యంగా మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవాళ్ళు పార్ట్నర్స్తో విడిపోయే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా భాగస్వామ్య వ్యాపారాలు పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసే కర్కాటక రాశి వాళ్ళు పార్ట్నర్స్తో గొడవలు అవ్వకుండా ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే ఈరోజు అప్పుల వల్ల కొన్ని చికాకులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అటువంటప్పుడు అప్పుల విషయంలో కర్కాటక రాశి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా సమయస్ఫూర్తితో వ్యవహరించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా కొంత వ్యతిరేకత కనిపిస్తోంది. ఉద్యోగ రంగమైన, వ్యాపార రంగమైన చేస్తున్న వృత్తిలో వ్యతిరేకత ఉంటుంది. అటువంటప్పుడు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు ధన నష్టం కూడా సింహరాశి వాళ్ళకి కనిపిస్తుంది కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు చేసుకోండి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సమసిపోతాయి. కుటుంబ జీవితం ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. అయితే భాగస్వామ్య వ్యాపారాలు చేసే కన్యారాశి వాళ్ళు మాత్రం మీ వ్యాపార భాగస్వాములతో కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఆ సమస్యలు రాకుండా చాకచక్యంగా వ్యవహరించే ప్రయత్నం చేయండి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శత్రుబాధలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే ఆరోగ్య భంగం కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల భద్రత పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి చాలా సులభంగా అనుకూలిస్తాయి. ప్రమోషన్ గురించిన శుభవార్త వింటారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధువులను కలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధువులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ధనుసు రాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. ధనుసు రాశి నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి యోగం ఈరోజు కనిపిస్తోంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శత్రువుల వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి శత్రువుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందే యోగం మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు గృహంలో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా చిన్న మొత్తంలో అప్పులు చేసే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే ధనలాభం కూడా ఉంది. అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినా ఏదో ఒక విధంగా ధనం కూడా కలిసి వస్తుంది. ఆ ధనాన్ని సద్వినియోగం చేసుకొని అప్పు పరంగా బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తే అలాంటి ఇబ్బందులు ఉండవు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ పరంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడే సూచనలు మీనరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. వ్యాపార పరంగా ధనలాభం కూడా ఎక్కువగా ఉంటుంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే గురువారం కాబట్టి శ్రీ భగవతే జ్ఞాన శక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమః ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. శ్రీ భగవతే జ్ఞాన శక్త్యావతారాయ దక్షిణామూర్తయే నమః ఈ మంత్రం చదువుకుని వెళితే కార్యసిద్ధి, చేస్తున్న పనుల్లో బ్రహ్మాండమైన విజయాలు చేకూరుతాయి. గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. ధనాన్ని రెట్టింపు చేసుకోవటానికి, ధనాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటానికి గురుహోరం మంచిది.
హోరాకాలం బట్టి పనులు చేస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఎలాంటి విధులు పాటిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు చేసుకోవాల్సిన పరిహారం తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? దినఫలంలో జపించాల్సిన మంత్రం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.